పార్వతీపురంలో రఘురామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతనికి 4 కుమారులు. వారు పరమ సోమరిపోతులు, తినడానికి తిమ్మరాజులు, పనికి పోతురాజులు. వృద్ధస్తమానం బాధ్యత లేకుండా స్నేహితులతో కలిసి బలాదూర్ తిరుగుతూ ఉండేవారు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో తండ్రి రాఘవయ్య పిల్లలను ఎంతో గారాబంగా పెంచాడు. అందువల్లనే వాళ్ళు ఎందుకు పనికిరాకుండా పోయారు. వృద్ధాప్యం మీద పడుతున్న రాఘవయ్య తన కొడుకుల తీరును చూసి మనోవ్యాధికి గురి అయ్యి మంచాన పడ్డాడు. ఒకరోజు కుమారులను పిలిచి, పుత్రులారా, తల్లి లేని పిల్లలని మిమ్మల్ని అతి గారాబంగా పెంచాను. అందువల్ల మీరు కష్టమంటే ఏమిటో తెలియకుండా పెరిగారు. నేను మరెంతో కాలం బ్రతకను. అందుకని నేను సంపాదించిన సొత్తునంతా లంకె బిందెల్లో జాగ్రత్త చేసి మన పొలంలోనే దాచాను. వాటిని తవ్వి తీసుకుని అవసరాలకు జాగ్రత్తగా వాడుకోండి. మరో ముఖ్య విషయం, ఈ సమాచారం ఎవ్వరికీ తెలియనివ్వకండి. ఎందుకంటే భూమిలో ఎక్కడ ఏది దొరికినా అది రాజుగారికి చెందుతుంది. స్వయంగా మీరు మాత్రమే వ్యవసాయం చేస్తున్నట్లుగా పొలం తవ్వి వాటిని సొంతం చేసుకోండి అని కన్ను మూశాడు. ఆ 4 సొమ్ము అనేసరికి అంతులేని ఆనందం. తండ్రి చనిపోయాడన్న బాధ మచ్చుకైనా లేదు. తండ్రి కర్మకాండలన్నీ పూర్తయ్యేంత వరకు ఎలా ఒకలా ఓపిక పట్టారు. ఆ మర్నాడే పలుగు పారలు తీసుకుని పొలానికి బయలుదేరారు. ఏమిటి ఈ విచిత్రం? ఆ తండ్రి బ్రతికున్నంత కాలం ఏ పని చేయకుండా తిరిగిన ఈ అన్నదమ్ములు తండ్రి చనిపోగానే పనిముట్లు తీసుకుని పొలానికి వెళ్ళటం ఆశ్చర్యంగా ఉందే. అది చూసిన ఇరుగు పొరుగు వారు అన్నదమ్ములలో కలిగిన మార్పుకు ఎంతో సంతోషించారు. వారు సూర్యాస్త సమయం వరకు పనిముట్లతో పొలాన్ని పూర్తిగా ఆపకుండా లోతుగానే తవ్వారు. కానీ ఎక్కడా వారికి లంకె బిందెలు గుణపానికి తగిలినట్లు అనిపించనే లేదు. దానితో వారికి నిరాశ కలిగింది. 4 ఒకడు, అబ్బబ్బా, నాన్నగారు లంకె బిందులు పొలంలో అన్నారు గాని పొలంలో ఏ దిక్కునా అన్నది వివరంగా చెప్పలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలరా దేవుడా? అన్నయ్య, నాన్న ఇంటిలో ప్రణాళిక పటం గాని పత్రాలు గాని ఏమన్నా వదిలేడేమో అని అన్నదమ్ములు బయలుదేరి ఇంటికి వచ్చి తండ్రి పొలంలో లంకె బిందెలు దాచిన చోటు ప్రణాళికా పటం గాని పత్రాలు గాని ఏమన్నా వదిలేశాడేమోనని ఇల్లంతా తెగవెతికారు. భోషాణం తెరిచారు. ఇందులో పంటకు వేయడానికి పనికి వచ్చే ధాన్యాలు, కూరగాయల విత్తనాల పొట్లాలు తప్ప మరి ఏమీ వారికి కనిపించలేదు. ఒరేయ్ తమ్ముళ్ళు, మనం రేపు ఉదయాన్నే పొలం వెళ్ళి మళ్ళీ తవ్వి వెతకాలి అని అనుకుని ఆ రాత్రి నిద్రపోయారు. వాళ్ళు నిద్రపోయాక మెరుపులు ఉరుములతో జోరున వాన కురిసింది. ఉదయాన్నే పొలం చేరుకున్న వాళ్లకు పొలంలో నీరు నిండి బురద బుర్రగా కనిపించింది. ఆ బురదలో తవ్వడం ఇష్టం లేక 4 తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ సాయంత్రం వాళ్ళ తండ్రి స్నేహితుడైన వెంకటరమణ వచ్చి, ఒరే అబ్బాయిలు, ఏ ముహూర్తాన మీరు పనిముట్లను పట్టుకున్నారో గాని 3 ఏళ్లుగా పడని వర్షం ఒక్కసారిగా పడింది. మీ పొలం చక్కగా నానింది. వృధాగా వదిలేయకుండా వరి నాట్లు, కూరగాయల మొక్కలు వెయ్యండి అంటూ సలహా ఇచ్చాడు. వాళ్ళందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని సరే మర్నాడు వెళ్ళి నాట్లు వేశారు. ఆ రోజు మొదలు 4 ప్రతిరోజు పొలంకి వెళ్తూ పంట ఎంత త్వరగా చేతికి వస్తుందా, ఆ తరువాత లంకె బిందెలు తవ్వి తీసుకుందామా అని శ్రద్ధగా పంట బాగోగులు చూడసాగారు. ఆ ఏడు 4 అదృష్టం కొద్దీ సకాలంలో వర్షాలు కురిశాయి. వాళ్ల పొలం ఏపుగా పెరిగింది. మునిపటి కంటే 2వ ఏడు రెట్టింపు దిగుబడి వచ్చింది.
వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఒకరోజు వాళ్ళ తండ్రి గారి స్నేహితుడు వెంకటరమణ ఇంటికి వచ్చి, ఒరే అల్లుళ్ళు, మీ చేతుల్లో ఏదో మహత్తు ఉందర్రా. ఇంతకు ముందెప్పుడు మీ నాన్న కాని నేను కాని ఇంత దిగుబడిని సాధించలేదు. మీకు అభ్యంతరం లేకపోతే మన ఇరుగు పొరుగు గ్రామాలలో కొందరు పెద్ద మనుషులు వాళ్ళ అమ్మాయిలను మీకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారు. అప్పటికి వాళ్ళందరి మనసుల్లోనూ లంకబిందెల మీదే ఉంది. అయ్యో, ఇప్పుడే పెళ్లికి అంత తొందర ఏముంది? మరి కొంతకాలం గడిచాక మా నిర్ణయం మీకు తెలియజేస్తాంలేండి. వెంకటరమణ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సహోదరులారా, మనకి లంకె బిందెలు దొరికితే రాత్రికి రాత్రే గొప్ప ధనవంతులైపోతాం. అప్పుడు ఇంకా గొప్ప గొప్ప సంబంధాలు మన ఇల్లు వెతుక్కుంటూ వస్తాయన్నది నా ఉద్దేశ్యం. అందరూ అవునన్నట్లుగా తల ఊపారు. కొంతకాలానికి వెంకటరమణ రఘురామయ్య ఇంటికి వచ్చి వాళ్లతో కాసేపు ముచ్చటించి మాటల్లో వాళ్ళ ఉద్దేశ్యం గ్రహించి, ఒరేయ్ అబ్బాయిలు, మీ మనసు ఇంకా మీ నాన్న చెప్పిన ఆ లంకె బిందెల మీదే ఉన్నట్టుంది. నిజంగా పొలంలో ఏ లంకె బిందెలు లేవు. మీలో మార్పు కోరి మీ నాన్నకు నేనే ఆ సలహా ఇచ్చాను. మీ నాన్న చెప్పిన లంకె బిందెల్లో మొదటిది పొలం, రెండవది మీ పెళ్లిళ్ల విషయం. నాకు ఒక్కతే కూతురు, నా ఆస్తి మొత్తం దానికే. నాతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళ అమ్మాయిలతో పాటు ఆస్తిపాస్తులను కూడా ఇవ్వాలనుకుంటున్నారు. మరి ఆలోచించుకోండి అంటూ చెప్పాడు ఆ పెద్ద మనిషి. ఆ మాటలకు నలుగురి సహోదరులకు కనువిప్పు కలిగింది. తమ తండ్రి తమను మార్చటానికే పొలంలో లంకెబిందెలు ఉన్నాయని చెప్పాడన్న నిజం గ్రహించి ఆ వెంకటరమణ గారు చెప్పినట్లు బుద్ధిగా వివాహాలు చేసుకుని అచిరకాలంలోనే ఆ గ్రామంలో ఆదర్శ రైతులుగానే కాక ధనవంతులుగా కూడా మంచి పేరు గడించారు.